కాబట్టి దయచేసి ఆలోచించి బీసీసీ పదవిని దళిత సామాజిక వర్గమైనటువంటి మాదిగలకు ఎస్ఏ సంపత్ కుమార్ గారికి బీసీసీ పదవిని ఇవ్వాలని చెప్పి మేము కోరడమైనది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది దళితులను అణచివేసే విధంగా కనిపిస్తున్న క్రమం. కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ ప్రభుత్వం కానీ మంత్రివర్యులు కానీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనే మేము ఈరోజు ధర్నా కార్యక్రమం దళితులకు మాదిగలకు బీసీసీ పదవి ఇవ్వాలని చెప్పి నిరసన కార్యక్రమం మేము తెలపడమైనది. కాబట్టి వెంటనే ప్రభుత్వ దృష్టికి మేము తెలిపేది ఏంటంటే మాదిగలకు బీసీసీ పదవి ఇచ్చి మాదిగలకు కూడా సపోర్ట్ ఇచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరడమైనది. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర పెద్దలకు మరియు ఢిల్లీ పెద్దలకు మేము ఒకటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీసీ పదవి మాదిగలకు ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కానీ సోనియా గాంధీ గారిని కానీ కేంద్ర బీసీసీ ఏఐసీసీ ఖర్గే సార్ గారికి కానీ మేము విన్నపిస్తున్నాం. దయచేసి మా కోడును తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగల కోడును ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మాదిగలకు సముచిత స్థానం లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు సముచిత స్థానం దక్కాలి అంటే మాదిగలకు న్యాయం చేయాలి అని అంటే బీసీసీ పదవిని వెంటనే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ మాదిగ గారికి ఆయనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.